తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్న పోస్పాటి అతిథి విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం. మేడం గారు చెప్పండి, ఈరోజు చూసుకుంటే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. అందులో ప్రధాన అంశాలు ఏంటి? అంటే స్పోర్ట్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు కొన్ని నాకు చెప్పారు, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే మెయిన్గా మనకి ఇక్కడ 4 ఏరియాస్ విజయనగరం నియోజకవర్గంలో ఉంది. ఒకటి మనం ఇక్కడ ఇప్పుడు రాజీవ్ స్టేడియంలో ఉన్నాను, ఇక్కడ ఒక ఏరియా, అలాగే విజీ స్టేడియం ఒక ఏరియా, ఇంకొకటి ఇండోర్ స్టేడియం ఏరియా, ఇంకొకటి కంటోన్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇది మెయిన్గా 4 ఏరియాస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించాలి, ఇవన్నీ మనం కొన్ని డిస్కస్ చేసాం. ఇంకా నేను కొన్ని ఇన్ఫర్మేషన్లు అడిగాను, అవన్నీ వాళ్ళు ఇస్తే అప్పుడు మనం కాంప్రిహెన్సివ్గా ఏమేమి చేయాలనేది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అడ్వైస్ ప్రకారం మనం ముందుకు వెళ్దాం. అంటే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి ఎక్కడి నుంచి? బిగ్గెస్ట్ సమస్య ఏంటంటే ఇది ఒక స్పోర్ట్స్ ఏరియా ఏమో అక్కడ వెనకాతలు మనం చూస్తుంటే ఒక మున్సిపాలిటీ థ్రాష్ వెహికల్స్ కూడా ఇక్కడే ఉంచుతున్నారు. ఒక థ్రాష్ వెహికల్స్కి ఒక చోట ఉండాలి, స్పోర్ట్స్కి ఒక చోట ఉండాలి. థ్రాష్ వెహికల్స్ దీంతో కలపటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని కొన్ని మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, ఇవన్నీ మనం సార్ట్ అవుట్ చేసుకొని మనం బెస్ట్ మన పిల్లలకి మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రధానంగా స్టేడియంకి అయితే 2 గేట్లు అయితే ప్రధానంగా ఉన్నాయి. 2 గేట్లో ఓన్లీ ఒక గేట్ మాత్రమే పనిచేస్తుంది, ఇంకో గేట్ ఇప్పుడు కూడా క్లోజ్లో ఉంటుంది. దాని పరిస్థితి ఏమంటారు? అది క్లోజ్ లేదు, అది థ్రాష్ కోసం వాడుతున్నారు. అంటే దాని నుంచి అయితే లోపలికి అయితే ఎంటర్ లేదు కదా? థ్రాష్ వెహికల్స్ ఎంటర్ అవుతున్నాయి దాంతో. అది స్పోర్ట్స్ కోసం కాదు, అది థ్రాష్ వెహికల్స్ ఎంటర్ అవటానికి అది వేరేగా వినియోగిస్తున్నారు. సో థ్రాష్ అనేది స్పోర్ట్స్ అనేది కలపకూడదు. థ్రాష్ వేరే ఇష్యూ, స్పోర్ట్స్ అనేది వేరే ఇష్యూ. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, థ్రాష్ ఏమో అది మున్సిపాలిటీకి సంబంధించింది. థ్రాష్ ఎక్కడ వేయాలో అక్కడ వాళ్ళు వేయాలి. అంటే ప్రధానంగా గత ప్రభుత్వం చూసుకుని ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ తీసుకుని వచ్చి మేము ఎంతో అభివృద్ధి చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి అనేది ఇక్కడ కనిపిస్తుందా? అభివృద్ధి ఆడదాం ఆంధ్ర అనేది ఏ విధంగా వెళ్ళిందో అది అందరికీ తెలిసిన విషయమే. సో అది మీరు అనవసరమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర అనేది పూర్తి ఒక కరప్షన్ స్థాయిలో వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది నన్ను అడిగితే మీరు వాళ్ళనే అడగండి, ఎంతవరకు కరప్షన్స్ చేశారో, ఏమేం చేశారో దాంతో అనేది మీరు అడగండి. ఒక్కొక్క పరిస్థితిలో మనం టీవీలో మీ ద్వారానే తెలుసుకున్నాము. ఆ క్రికెట్ బ్యాట్ కొడితే టపాలని క్రికెట్ బ్యాట్ వెంటనే ఇరిగిపోయింది. సో ఆ లెవెల్, ఆ క్వాలిటీ అనేది ఆ ప్రభుత్వం మెయింటైన్ చేస్తారు. వాళ్ళు అన్ని విధాలుగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు నోరిప్పినా క్వాలిటీ ఆ విధంగానే ఉంటుంది, వాళ్ళు పని చేసినా క్వాలిటీ ఆ విధంగానే ఉంటుంది. మా క్వాలిటీ ఏమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా మనకి సూచనలు ఇస్తారో ముందు కూడా చేసినప్పుడు ఎప్పుడైనా ఒక ఫెంటాస్టిక్ క్వాలిటీతో అన్ని విధాలుగా అన్నీ చేస్తారు. లెట్ ఇట్ బీ స్పోర్ట్స్, రివర్ లింకింగ్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, ఏదైనా సరే ఆ విధంగా చేస్తారు. అలాగే మనం విజయనగరంలో ఇన్ని సంవత్సరాలుగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం ప్రజలందరికీ ఒక తండ్రిగా ఉండి ఎంతో విజయనగరం కోసం చేశారు. అదేవిధంగా మనం ఒక పాజిటివ్ విధానంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా మనం తీసుకువెళ్తాం. అయితే ప్రధానంగా ఇంకోటి పెద్ద సమస్య అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ యొక్క ఏదైతే స్టేడియంలో ఉన్నాయో ఈ స్టేడియంలో ఒక ఏజెన్సీకి అప్పగించి అనాథరైజ్డ్ పర్సన్ అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. మళ్ళీ వాటికి మీరైతే సర్వగీతం చెప్తారా? అది మనం ఏది అవసరమో మనం డెఫినెట్గా చేస్తాం. మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అడిగాం, వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాకనే మనం పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి అది ఏ విధంగా పరిష్కారం చేయాలనేది మనం చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి 3 స్టేడియంలు అయితే ఉన్నాయి. 3 స్టేడియంల అభివృద్ధి దిశగా అయితే మేము ఖచ్చితంగా వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.